వీడు మాదిగవాడు, వీడు మాలవాడు అని వీళ్ళు కొట్టుకుంటూ వీడు తక్కువ చేసుకుంటూ వీళ్ళు ఏం బోధిస్తారు? వీళ్ళు బోధిస్తే వీళ్ళు పక్షపాత వైఖరిలో ఉన్నారు కాబట్టి వీళ్ళు మాయ వేషాన్ని వేసుకున్నాడు, వీళ్ళు క్రీస్తునందు లేరు అని పౌలు గారు చెప్తారు ఈరోజు ఉంటే. ఎందుకంటే ఆ రోజు పేతురు మనుషుల్ని చూసి లేచినప్పుడు ఏం జరిగింది? ఏం చేస్తున్నాడు? యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్ని జనులతో భోజనం చేయుచుండెను. కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనక తీసి వేరైపోయాను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయ వేషం వేసుకుని గనక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాడు. వేషం వేసుకున్నాడు. ఎవరైనా అపోస్తలుడైనటువంటి పేతురు జనాలు రాగానే యాకోబు ఎవరు అంటే యేసు ప్రభు వారి తమ్ముడు, వీళ్ళందరూ యూదులు, వీళ్ళు అన్ని జనులతో కలవరు, అన్ని జనులు కూడా రక్షణ పొందవచ్చు అని దేవుడు దర్శనం ద్వారా చూపించాడు. అయినా కానీ యేసు దేవుడు సమానంగా చూసినప్పటికి కూడా ఆ రోజున సంఘంలో టెన్షన్ ఉంది కొద్దిగా. ఏంటంటే మనం అందరం యూదులం, అన్యజనులు ఎప్పుడు మనతో పాటు వచ్చి కూర్చోలా, కానీ ఇప్పుడు అన్యజనులు కూడా రక్షించబడ్డారేంటి, అన్యజనులు కూడా వచ్చారేంటి ఇక్కడికి, ఈ కులం తక్కువడు మన దగ్గరికి వచ్చాడేంటి? ఈ చర్చిలో ఇప్పటికి కూడా మన చర్చెస్లో బ్రాహ్మణ్ రక్షణ పొందాడు అనగానే ఓ బ్రాహ్మణ్ రక్షణ పొందాడంట, ఒక రెడ్డి రక్షణ పొందాడు, ఓ రెడ్డి ఉన్నత కులం నుంచి ఒక పూజారి రక్షించబడ్డాడు. అసలు మీకు సువార్తే తెలియదు. యూదుడని గ్రీకు దేశస్థుడని భేదం లేదు. అందరూ కూడా పాపం చేసి దేవుడి మహిమను పోగొట్టుకున్నారు. నువ్వు ఈ రోజున ఒకళ్ళు బ్రాహ్మణుడు అయితేనేమి అతడు ఎప్పుడు అబద్ధం ఆడలేడా? ఒక అన్ని జాతి వాడైతేనేంటి అతడు ఎప్పుడు అబద్ధం ఆడలేదా? ప్రతివాడు పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు కదా. ప్రతివాడు దేవుడి మహిమ నుంచి దూరం అయిపోయాడు కదా. ఈ రోజున సంఘాల్లో వాక్యపు లోతైన వివరణ లేకపోవడం మూలాన, పుట్టుకతో మనిషి కొంత ఉన్నతమైన వాడు అని అనుకోవడం మూలాన, లేకపోతే అయ్యగారు అపోస్తలుడు అని ఆలోచించినప్పుడు, ఒక మనిషిని హెచ్చించినప్పుడు అక్కడ జరుగుతున్నది ఏంటి అని అంటే అపరాధము తప్ప. దీన్ని ఎప్పుడైతే పేతురు ఒకళ్ళని తక్కువగా చూసి జనాలు ఏమనుకుంటారో వీళ్లతో కూర్చుంటే అని చెప్పేసి యూదులకు భయపడి అన్ని జనుల దగ్గర నుంచి లేచి వెళ్ళి వేరే వాళ్ళతో కూర్చున్నాడు చూసావా, అప్పుడే పౌలు అంటున్నాడు, నువ్వు మాయ వేషం వేసుకున్నావు, నువ్వు మనుషుల్ని నీ హృదయంలో వేషధారణ పెట్టుకుని ఉన్నావు, మనుషుల్ని సంతోష పెట్టాలని నువ్వు బయలుదేరావు. యాకోబు అంటాడు, ఇదిగో ఒకడికి బంగారం ధరించుకున్న వాడికి వందనం చెప్పి ఏమీ లేనివాడు వస్తే కింద కూర్చోమని చెప్తే నీ హృదయంలో వేషధారణ లేదా? నీ హృదయంలో పక్షపాతం లేదా? నీ హృదయంలో సమానత్వం లేదు కదా. అంటే ఒక మనిషిని సమానత్వంగా చూడకపోయినా కూడా ఏమైద్ది? అది పాపంగానే పరిగణించబడింది. ఈ రోజున క్రైస్తవులు ఇది నేర్చుకోవాలి. నీ హృదయంలో పక్షపాత బుద్ధితోటి మనుషుల ముందు నటిస్తున్నావు, మావాడు కాదు అని. కాబట్టి నీవు నీ మాయ వేషమును బట్టి నువ్వు మనుషుల్ని మోసగిస్తున్నావు, కానీ దేవుణ్ణి మోసగించలేవు పేతురు ఎక్కువ కాలం. అపోస్తుడైన పేతురుకు చెప్తున్నాడు. అంటే అపోస్తులైనా కూడా అతడు కూడా తప్పు చేస్తాడు, అతడు కూడా మనుషులకు భయపడతాడు, అతనిలో కూడా బలహీనతలు ఉన్నవి, అతడు కూడా దేవుడి వాక్యాన్ని సంపూర్ణంగా చేయలేడు. అందుకే నా శరీరాన్ని నేను నలకొట్టుకుంటున్నాను, బోధించి నేనే భ్రష్టుడైపోతానేమో, బోధ చేయటమే కాదు నా శరీరాన్ని కూడా నలకొట్టుకుంటున్నానని పౌలు అంటాడు. అంటే ఒక మనిషి ఎప్పటికీ కూడా క్రీస్తులా మారలేడు. దేర్ ఈజ్ ఆల్వేస్ శరీర బలహీనతలు అనేవి ఉన్నవి ఇక్కడ. కేఫా వారి యొక్క, అంటే మీరు దీన్ని క్లియర్ కట్గా మీ మనసుల్లోకి ఇది లోతుగా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా కూడా మన సంఘాల్లో కూడా నేను చూస్తాను, ఇప్పుడు డబ్బున్నోళ్ళు వస్తే వాళ్ళకి అన్నం వేసిన ప్లేట్లు ఇవ్వడం, తీసుకోండి బ్రదర్ అని. మరి తక్కువగా ఉన్న వాళ్ళకి ఎవరు వీళ్ళు? డూ యు థింక్ ఇది వేషధారణ కాదా? నీ హృదయంలో పక్షపాతం లేదా? అండ్ నువ్వు సంఘం ఇలా ఉండాలని మాట్లాడతావా?
డియర్ బ్రదర్స్, ఇక్కడ వాక్యం ఏమని చెప్తుంది అని అంటే, దేవుడు అందరినీ సమానంగా ఎంచినప్పుడు నువ్వు ఒకళ్ళు రాజు అని అతడు చెప్పిన బట్టి, అతడిని బట్టి, అతడు పాప క్షమాపణ బట్టి, అతడు నిన్ను క్షమిస్తేనో, అతడు నీకు మేలు జరిగిద్దని చెప్తానో అవ్వదయ్యా. నువ్వు విశ్వాసం ఉంచి, నువ్వు పశ్చాత్తాపడి, నువ్వు రక్షణ మార్గంలోకి వస్తే అయ్యిద్ది. ఏమైద్ది? దేవుడు నీ జీవితాన్ని బలపరుస్తాడు. కాబట్టి అందరూ సమానమే. ఇక్కడ అపోస్తులత్వం అన్నప్పుడు ఈ పునాది మార్టిన్ లూథర్ హృదయంలో ఉండటం చేత, నీతిమంతుడి ద్వారా విశ్వాసం మూలముగా బ్రతుకుతాడు అనేటువంటి పునాది ఉండడం చేత, ఆ రోజున సెయింట్ పీటర్ బెలిస్కాకి వ్యతిరేకంగా ఆయన మాటలు రాయడం జరిగింది. అందుకే ఒక మనిషి పశ్చాత్తాపడాలి అన్నప్పుడు అది జీవితాంతం పశ్చాత్తాపడ. ద ఫస్ట్ థీసిస్ ఏమంటున్నాడంటే, యేసు ప్రభువారు పశ్చాత్తాపడాలి అన్నప్పుడు అది జీవితాంతం పశ్చాత్తాపడాలి. దానికి లోతైన వివరణ ఉన్నది. మనమందరం సమానంగా ప్రతి వాళ్ళు దేవుడి సన్నిధికి వచ్చి మరి యాజకులకున్న గర్వం, మరి సేవకుడికి ఉన్నటువంటి ప్రతిఫలం ఏంటి? సేవకుడే ఖచ్చితంగా, సేవకుడికి ఉండేటువంటి మర్యాదలు. కానీ సేవకుడు దేవుడి చేత ఏర్పాటు చేయబడి వాక్యాన్ని బోధించేవాడే కానీ, వాక్యపులో ఉన్నటువంటి సత్యాన్ని నీకు తెలియజేస్తూ నిన్ను ఆత్మీయంగా నడిపించగలడు, క్రీస్తు దగ్గరికి తీసుకెళ్ళగలడు. అంతేగాని అతడు నీ పాపాలు క్షమించలేడు, అతడు నిన్ను సంపూర్ణంగా మార్చలేడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మే నిన్ను క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి తీసుకురాగలదు. అతడు నిన్ను వాక్యములో ఉన్న విషయాలను వివరించి నీ యొక్క ఆత్మీయ జీవితానికి కాపుదలగా ఉండగలడు. అంతేగాని నీ ఆత్మీయ జీవితాన్ని సంపూర్ణంగా అతడు నడిపించలేడు. నీ గురించి ప్రార్థన చేయగలడు, నీ గురించి సమయాన్ని వెచ్చించగలడు, నీకు తరపున దేవుడికి విజ్ఞాపన చేస్తూ అనుదినం నిన్ను వాక్యానికి దగ్గరికి తీసుకురాగలడు. కానీ అంతరంగమైన కార్యం పరిశుద్ధాత్మ దేవుడే చేస్తాడు. అంతరంగమందమైన మార్పు వాక్యం ద్వారానే జరిగిద్ది, విధేయత వల్ల జరిగిద్ది. అందుకే అంటాడు పౌలు, బోధించు వారికి గౌరవించే విషయంలో రెండింతలుగా గౌరవం ఇవ్వండి అని చెప్తాడు. కానీ మీ యొక్క విశ్వాసము మనుషుల జ్ఞానం మీద ఆధారం చేసుకోకుండా వాక్యము క్రీస్తు మీద ఆధారం చేసుకునేదిగా ఉండాలి. నిజమే, ఒక మనిషిలో ఎటువంటి గొప్పతనం లేదు, కానీ బలహీనమైన ఘటాలనే దేవుడు నిలబెట్టుకున్నాడు. కాబట్టి నిలబెట్టుకున్న వ్యక్తిని నువ్వు గౌరవించాల్సిందే బోధకుడిగా అతడి జీవితంలో. కానీ అట్ ద సేమ్ టైం నీవు ఆ వాక్యానికి లోబడుతూ, ఆ వాక్యాన్ని అనుసరిస్తూ ఆయన యొక్క మాదిరిని చూడాలి. నీలో ఆ కార్యాన్ని చేస్తూనేది కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారే. దీన్ని మర్చిపోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఈ కేఫా లాగా అందరూ అయ్యగారులు అయిపోతారు, అందరూ సూట్లు వేసుకుంటారు. ఇక ఆయనకి ఎదురు చెప్పకూడదు. నువ్వు ఎదురు చెప్తే ఏమైతే? ఎప్పుడైనా పాస్టర్ గారు చేసే మోసాలు మీకు కనపడవా? పాస్టర్ మోసం చేస్తే కనపడదా? కనపడదా బయటికి? పాస్టర్ మోసాలు చేస్తే కనపడదా బయటికి? కనపడదు. విశ్వాసులు మోసం చేస్తే కనపడదా? వేషధారం నటిస్తే కనపడదా? అందుకే ఒకని పాపములు ఒకడు ఒప్పుకోండి అని అంటాడు. అయితే ఈ రోమన్ క్యాథలిక్ నమ్మేదంటే పోప్ దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి. కన్ఫెషనల్ స్టేట్మెంట్స్ వాళ్ళు నమ్ముతారు. రిఫర్మేషన్ లో వాళ్ళు కన్ఫెషనల్ స్టేట్మెంట్స్ ని అంగీకరించలేదు. కన్ఫెస్ నేను నీకు చేయాల్సిన అవసరం లేదు, నా పాపాలు నువ్వు క్షమించవు, క్రీస్తు క్షమిస్తాడు. క్రీస్తే నా పరిహారి, క్రీస్తే నాకున్నటువంటి ఉత్తరవాది, క్రీస్తే నా తరపున విజ్ఞాపన చేసేది, క్రీస్తే నా పాపములు తుడిచివేసేది, ఆయనే సంపూర్ణంగా నన్ను రక్షించగలిగేది. నేను నీకు ఒప్పుకోవలసిన అవసరం లేదు, నువ్వు కూడా నాలాంటి సమానుడివే, నీకు క్షమించేటువంటి అధికారం లేదు. రెండోది అదే రాసింది ఆయన. ఇదిగో నువ్వు పాప క్షమాపణ కావాలి అని అతడి దగ్గరికి వెళ్ళి అతడికి నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరంలా. ఈరోజు ఇక్కడే మోకరించు, పశ్చాత్తాపడు, క్రీస్తును ఒప్పుకో, నీ హృదయంలో క్రీస్తు ప్రవేశిస్తాడు, ఆయన ఆత్మచేత నింపబడతావు, ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఎందరైతే క్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేస్తూ వారందరూ అంగీకరించబడతారు. క్రీస్తు ప్రభువు నోటితో ఒప్పుకొని హృదయం మందు విశ్వసించిన వారందరూ రక్షించబడతారు. మేమేం చేయాలి?
అపోస్తులైన పేతురును యెరూషలేములో ఉన్న యూదులందరూ అయితే మేమేం చేయాలి అంటే, క్రీస్తు యేసును నోటితో ఒప్పుకొని మీ హృదయంలో విశ్వసించి ఆయన నామమున బాప్తిసం పొందుడి, మీరు రక్షణ పొందుతారు. నీ హృదయంలో విశ్వసించావా? పశ్చాత్తాపడ్డావా? క్రీస్తును ఒప్పుకున్నావా? ప్రతిష్ఠించావా? మారు మనసు పొందావా? బాప్తిసం తీసుకొని రక్షించబడతావు నువ్వు. తర్వాత ఏం చేయాలి? క్రీస్తును అనుసరించు. అనుదినము క్రీస్తును అనుసరించు. నువ్వు మారిన దానికి వాక్యాన్ని అనుసరించు, నువ్వు బ్రతుకుతావు.